ఎట్లా మీరు తిరుగుతున్నారు కదా, ఫీడ్బ్యాక్ అంటే మీరు ఫీల్ అవుతారు, ఒకటి మనం ఫీల్ అవుతాం. ఏం ఏం మీకు ఏమనిపిస్తున్నది? ఇది ఒక భిన్నమైనటువంటి ఒక అనుభవం. ఎందుకంటే నేను 2013లో రాజకీయాల్లోకి వచ్చాను. నాటి నుండి నేటి వరకు నేను ఎక్కువ శాతం మా వరంగల్ ప్రాంతంలో గల్లీల పంటి, గ్రామాల పంటి సాధారణ ప్రజలతోని మమేకమైనటువంటి ఒక వ్యక్తిని, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తిని. ఇది ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇందులో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే పాల్గొంటారు. ఏ విషయాన్నైనా చాలా సూక్ష్మంగా గ్రహించగలుగుతారు, సూక్ష్మంగా చర్చిస్తారు, ఒక విజ్ఞతతోని విచక్షణతోని ఆలోచించి మరీ నిర్ణయానికి వస్తారు. కాబట్టి నేను వెళ్ళినప్పుడు చాలా అంశాలు చర్చిస్తున్నారు, లోతుగా చర్చిస్తున్నారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు గత పరంపర చూడండి. ఒక చుక్క రామయ్య గారిని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, లేదా డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, లేదా కపిలవాయి దిలీప్ కుమారు, పల్ల రాజేశ్వరరెడ్డి గారు, పార్టీలు ఏవైనా కూడా మేము ప్రతిసారి కూడా ఒక మంచి విద్యావంతుని, మేధావిని చూసి ఎన్నుకుంటా ఉన్నాం. ఈసారి కూడా ఆ తీర్పు పునరావృతం అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓహో, పోలికతో సహా. యా, ఓకే. సో అంటే పార్టీలు ముఖ్యమే, పార్టీలతో పాటు ఉన్నటువంటి అభ్యర్థులను కూడా మేము బేరీజు వేస్తాం, తప్పకుండా మంచి విద్యావంతున్నే మేము పంపుతామని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, ఎన్నిక చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ 4 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రభావం మీకు ప్రధానంగా పట్టభద్రులు ఎట్లా కనబడుతున్నది? ఏ అభిప్రాయంతో ఉన్నారు? అంటే డెఫినెట్గా ప్రజలైతే మార్పు కోరుకున్నారు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన తర్వాత సరే 6 గ్యారంటీలు అంటున్నారు, 420 హామీలు అంటున్నారు. ఒకసారి వేరే వాళ్ళకి అవకాశాలు ఇద్దామని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏరికోరి ఎంచుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. అయితే ఈ ఎన్నుకుంటున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీల మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఓకే. ముఖ్యంగా విద్యావంతుల్లో, నిరుద్యోగ యువకుల్లో సీరియస్నెస్ వచ్చిందా? సీరియస్నెస్ వచ్చిందా? 100%. ఓకే. తర్వాత ఉద్యోగస్తుల్లో చాలా చర్చ జరుగుతున్నది. ప్రముఖంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత 2 లక్షల పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని గురించి ప్రకటన లేవు. దాని తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని గురించి చర్చ లేదు. తర్వాత ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు, కానీ దాని విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు అయితే మాకు డిఎల్ వస్తాయి అనుకున్నాం, మాకు పిఆర్సీ వస్తుంది అనుకున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా ఏంటంటే అప్పుడు వేసేటప్పుడేమో కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది కదా, కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తామని చెప్తుంది కదా, సో ఒకసారి అవకాశం ఇద్దాం తప్పేంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు 5 నెలలు గడిచిన తర్వాత దాని మీద కనీసం ఊసే లేకపోవడం వల్ల ఈరోజు మరి ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, దీంట్లో ఏమన్నా మనము దాని తగ్గ ఫలితం ఏమైనా ఇద్దామా అనే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. చాలా అంశాలు చర్చలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2 ఏంది, వాళ్ళు 1500 పోస్టులు ఇస్తామన్నారు, 750 పోస్టులు వేశారు. గ్రూప్ 3 ఉంది, 2000 పోస్టులు అన్నారు, కానీ 1300 పోస్టులు వేశారు. దాని తర్వాత జీవో నెంబర్ 46 దాన్ని రద్దు చేస్తామన్నారు, దాని గురించి ఈరోజు మాట్లాడాను. సో వీటన్నిటి గురించి విద్యావంతుల్లో, నిరుద్యోగ యువకుల్లో, అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కూడా చర్చ జరుగుతుంది దీనిపైన. 100% చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి వివిధ నాయకులు పోటీ చేయడము, వాళ్ళ వ్యక్తిగత కెపాసిటీస్, వాళ్ళ కాండక్ట్, వాళ్ళ క్యారెక్టర్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.